సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. రామచంద్రమూర్తి గారు, బంగారం వెండి ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చేస్తున్నాయేమో అనిపిస్తుంది. మళ్ళీ బంగారం వెండి ధరలు కాస్త ఎక్కువగానే పెరిగాయి అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. రాబోయే 4-5 నెలలు కూడా పెద్ద ఎత్తున మనకి పండగలు ఎక్కువ ఉంటాయి. సో కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటి మళ్ళా గత సంవత్సర కాలానికి ముందు చూసిన అలాంటి ర్యాలీలు మళ్ళీ ఈసారి చూసే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా గోల్డ్ సిల్వర్ అయితే ప్రెసెంట్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా చాలా నేరో రేంజ్లో ఉండి 1,20,000 దగ్గర, 1,40,000, 35,000 దగ్గర ఏమో గోల్డ్ బాగా అక్కడే రేంజ్లో ఆడింది. అలాగే సిల్వర్ చూసుకుంటే 2,20,000 దగ్గర మేజర్గా అక్కడ చాలా రోజులు అదే రేంజ్లో గడిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్గా చూసుకుంటే $4,000 అనమాట మేజర్ సపోర్ట్. అక్కడ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా బాగా తగ్గేదేమో అనుకున్నాం, కానీ అక్కడ చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈసారి కూడా తీసుకుంది. జస్ట్ ఒక 4-5 రోజుల్లోనే $300 పెరిగింది. దాని ఇంపాక్ట్ వల్ల ఏంటంటే 1,40,000 దగ్గర ఉండే గోల్డ్ ఇవాళ ఆల్మోస్ట్ 1,50,000కి వెళ్ళిపోయింది. అలాగే సిల్వర్ 2,20,000 ఉన్న సిల్వర్ ఇవాళ 235. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఒక్క రోజులోనే 6,000 పెరిగింది. సో ఇంకా కంటిన్యూ ర్యాలీ అనేది ఒకసారి సపోర్ట్ తీసుకున్నాక ఏమవుతుందంటే ఇంకా రెసిస్టెన్స్ దగ్గర దాకా నాన్ స్టాప్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే ఏంటంటే ఈసారి ర్యాలీలో కొత్త ఫ్రెష్ బ్లడ్ రావాలి పార్టిసిపెంట్స్. సో ఆ రేంజ్ సిల్వర్ ర్యాలీ. అయితే రాబర్ట్ కియోస్కి ఏం చెప్తున్నారంటే సిల్వర్ మీద ఆయన ఇంకా పాజిటివ్ ఇచ్చారు. రాబోయే 2-3 ఏళ్ళలో 5 లక్షలు అవుతుందని చెప్తున్నారు. గోల్డ్ కూడా ఆల్మోస్ట్ 1,80,000, 2,00,000 దాకా అవుతుంది. మళ్ళీ అంటే $5,000కి టచ్ అవుతుంది చెప్తున్నారు. ఎందుకంటే ఈ యూఎస్ అంతా కూడా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కానీ, డాలర్ వీక్ అవటం కానీ, ప్రింటింగ్ ఎక్కువ అవుతున్నాయి. సో ఈ యుద్ధాల వల్ల ఏమవుతుందంటే ఎక్స్పెండిచర్ విపరీతంగా అయిపోయింది. ఇక్కడ బ్యాంకింగ్ ఏమో రెపో రేట్ ఏం తగ్గించలేదు. సో వీటన్నిటి ఎఫెక్ట్స్ వల్ల డాలర్ ప్రింటింగ్ ఎక్కువ అవటం వల్ల కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. దానివల్ల గోల్డ్ వాల్యూ పెరుగుతుంది అంటున్నారు. ఆ స్టేట్మెంట్ నుంచి గోల్డ్ పెరగటం స్టార్ట్ చేసింది యాక్చువల్గా. సో అలాగే డాలర్ ఇండెక్స్ తగ్గటం అనేది జరగటం వల్ల ఈ గోల్డ్కి డాలర్కి ఆపోజిట్ కాబట్టి ఇది అవుతుంది. అలాగే మొన్నటిదాకా క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరగడం వల్ల డాలర్స్కి ఎక్కువ డిమాండ్ వచ్చింది. ఇప్పుడు కొంచెం నార్మల్ రేంజ్కి వచ్చింది. సో అది వచ్చింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక గ్లోబల్ అన్సర్టనిటీ అనేది కంటిన్యూ అవుతుంది అనేది ఇక ఇన్వెస్టర్స్కి అర్థమై కొంత హెడ్జింగ్ గోల్డ్లో ఉండాలనేది డిసైడ్ అయిపోయారు. సో దానివల్ల కూడా ఈ రేట్లు పెరుగుతున్నాయి. తర్వాత చూసుకుంటే మన ఇండియాలో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి, దసరా, దీపావళి. నిజంగా దీపావళి వస్తుందంటే బంగారం వెండి ధరని తలుచుకుంటే భయం వేస్తుంది. పోయిన సంవత్సరం అసలు ఎక్కడి దాకా వెళ్ళి అనేది ఇంకా అది ఇష్టానుసారంగా పెరిగిపోయినాయి. సో కాబట్టి మళ్ళీ ఏంటంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో ఇక నాన్ స్టాప్ ర్యాలీ అయితే కనపడుతుంది మార్కెట్లో. సో ఇప్పుడు రాబోయేదంతా ఇంకా పండగల సీజన్ కాబట్టి ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోవడం మంచిదంటారా, లేదంటే పండగలు వచ్చాక అప్పుడు చూద్దాంలో మంచిదంటారా? చాలామంది మన రీటైల్ క్లయింట్స్ చేసేది ఏంటంటే అప్పుడు వచ్చాక చూద్దాంలే. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఏంటంటే మనం ఒక ఎసెట్ లాగా ఇన్వెస్ట్మెంట్ లాగా చూడడం. ఒక ఎసెట్ లాగా చూస్తే ఎప్పుడైతే మనం కొనాలనిపిస్తుందో ఆ ఇంపల్స్ మీద వెళ్తాం తప్ప రేట్ తగ్గుంది కదా అని మనం కొనం. ఇది టమోటాల్లాగా ఇప్పుడు $20 వచ్చిందని ఒక 5 కేజీలు కొందాంలే అని మనం ఎవరు కూడా అలా చూడం. సో ఏదో ఎప్పుడన్నా మ్యారేజ్ ఉంది ఆ రోజు ఏ రేట్ ఉన్నా కొనేటట్టు ఉంటాం. అలాంటి ఇంపల్స్ నుంచి ఇవాళ ఏంటంటే కొంత మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కొంచెం వచ్చి ఓకే గోల్డ్ తగ్గినప్పుడు కొంత కొనుక్కోవచ్చు, అసెట్ లాగా ఇన్వెస్ట్ చేసి షేర్స్ లాగా కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్స్ లాగా అనుకోవచ్చు. అలాగే నేను ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా డిజిటల్గా. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ వెళ్ళి షాప్కి వెళ్ళి మళ్ళీ ఆ బిస్కెట్ కొనటమో లేకపోతే ఆర్నమెంటో దాని మీద తరిగేస్తాడు, వేస్టేజ్ చేస్తాడు. ఇలా కాకుండా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో కొనుక్కోవటం అనేది బెస్ట్ చాయిస్. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 50,000 ఉన్నాయి, ఫ్రీ క్యాష్ ఒక 50,000 ఉన్నాయి, ఒక 5-6 నెలలకి ఇన్వెస్ట్ చేసుకుంటే కొంత ఇప్పుడు రైట్ టు ర్యాలీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాబర్ట్ కియోస్కి ఇలాంటి మనిషి ఒక కామెంట్ చేశారు అంటే ఒక బేస్ ఉంటుంది. ప్రొఫెషనల్స్ అందరూ ఏం చెప్తున్నారంటే గోల్డ్ మళ్ళీ సిల్వర్ బాగుంది అని వస్తున్నారు. సో ఇలాంటి టైంలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం అనేది ఎప్పటికైనా అడ్వాంటేజ్ అనేది నా పాయింట్.
రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయమూర్తి గారు. థ్యాంక్ యూ అండి.